అది కూడా మీదేనా? ఓకే. ఆ ఫ్లో మీటర్ ద్వారా సారీ లెవెల్ గేజ్ సెన్సర్ అంటాం. ఆ లెవెల్ గేజ్ సెన్సర్ ద్వారా మీకు లిక్విడ్ ఎంత కన్జ్యూమ్ అవుతుందని ఒక ఎకరానికి వచ్చేసి మనకు 2 లీటర్ పెట్రోల్ అవుతుంది. 2 లీటర్ పెట్రోల్ 2 లీటర్ పెట్రోల్ అవుతుంది. ఓకే. కింద వాటర్ కోసం లైట్ అట్లా పురుగులన్నీ వచ్చి కింద వాటర్ చనిపోతారు. ఓకే. మన కంప్లీట్ సెటప్ ఉంటుంది మన దగ్గర. మోటారు, దాని టైమరు, మీరు టైం సెట్ చేసుకోవచ్చు. వచ్చేసరికి ఎట్లా కలుగుతున్నాయి. సో దీని నుంచి మనకు పట్టు వస్తుంది అన్న. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము ప్రొఫెసర్ జయశంకర్ సార్ యూనివర్సిటీలో, వ్యవసాయ యూనివర్సిటీ ఉంది రాజనగర్లో, అక్కడ మెగా రైతు మేళ జరుగుతుంది. ఆ ఈవెంట్కి వచ్చినాం మనము. ఇక్కడ రైతులకు ఉపయోగపడే ఏమేమి వంగడాలు ఉన్నాయో, లేదంటే మిషనరీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. అయితే ఈ మేళ అనేది మార్చి 8, 9 2 డేట్లలోనే నడుస్తుంది. 2 రోజులు మాత్రమే నడుస్తుంది ఈ మేళ. దాంట్లో మళ్ళీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైతులు చూడ చాలా మంది వచ్చారు. ఇవన్నీ ఎట్లా పెట్టుకోవడం. ఈ ట్రాక్టర్ జాన్ డీర్ ట్రాక్టర్ అంటారు. చిన్న ట్రాక్టర్ తిరుపతి జాన్ డీర్ 3036 EN అంట. జాన్ డీర్ కలర్ చిన్న ఉంది, బాగుంది. ఇదంటే మామూలుగా గార్డెన్ ఫార్మింగ్ అంగుర్ తోటలలో వాడుకోవడానికి 36 years. ఓకే. 36 ఎంత ఉంటుంది సార్ దీనికి? 7.8 lakhs. పిచ్చుకారు అది కూడా మీదేనా? లాస్ట్ మనం దాంట్లో చూసినాం. సో అది ఎంత హైట్ వరకు వస్తుంది? అది ఇది కాదు చెప్తారా అన్న? ఏంటంటే రోటోవేటర్ వస్తుంది. దానికి సపరేట్ కాస్ట్. అంటే ఇది పెద్ద పెద్ద పంటలలో కాకుండా చిన్న పంటలలో మనకు అంగూరు తోటలు, మామిడి తోటలలో వాడుకోవచ్చు. అంటే స్పెషల్ గా అంగూరు తోటలలో వాడుకోవచ్చు. మొత్తం ఇట్లా చెట్లు ఉంటుంది కింది. చిన్న మినీ ట్యాంక్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మనకు వరి నాటు మిషన్. ఇది అంతే కదా? ఇది దేనికి సంబంధించిన మిషన్ అండి? ఈ వరి నాటు మిషన్ సార్ ఇది. ఓకే, వరి నాటు మిషన్ సార్ ఇది. అయితే మనకు ఇప్పుడు ఈ జనరేషన్ లో మనకు వచ్చేసి లేబర్ కొరత చాలా ఉంది కదా. టైం నాటే లేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్యాడీ తక్కువ వస్తుంది, అనుకున్న టైం నాటు పడుతున్నారు. సపోజ్ రైతులు అయితే మనకు అయితే మనకు అనుకుంటే నాడేయలేకపోవడం వల్ల రైతుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకరానికి వచ్చేసి 5,000 అవుతుంది, 6,000 అవుతుంది. బట్ ఈ మిషన్ తో ఏంటంటే మనకు పర్ డే వచ్చేసి రోజుకు 1 ఎకరం నుంచి 3 ఎకరాలు వేసుకోవచ్చు. 2 మనుషులు ఉంటే, ఒక భర్త భార్య ఉండి 3 ఎకరాలు 3 ఎకరాలు వేసుకోవచ్చు డైలీ. ఒక ఎకరానికి వచ్చేసి మనకు 2 లీటర్ పెట్రోల్ అవుతుంది. 2 లీటర్ పెట్రోల్ అవుతుంది. మిషన్ కాస్ట్ వచ్చేసి 3,50,000. ఒక సబ్సిడీ 50,000 ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 50,000 ఉంటుంది. అవైతే 3 లక్షలకు వస్తుంది. ఏంటంటే మనకు వెడల్పు వచ్చేసి మనకి 8 ఇంచుల గ్యాప్ వస్తుంది. 8 ఇంచుల గ్యాప్. బట్ ఏంటంటే మనం నిలువులో మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 8 ఇంచుల గ్యాప్ తగ్గదు. బ్యాక్ అప్పటికి ఇక్కడ చేస్తాం. చూపిద్దాం. ఏది సెల్ఫ్ స్టార్ట్? ఓకే, ఓకే, ఓకే. అవును మేడం, 350 మేడం. ఎక్కడ మేడం మనది? ఓకే, విజిటింగ్ కార్డు తీసుకోండి. విజిటింగ్ కార్డు ఓకే. అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఉంటుంది సార్. 5 మొక్కల నుంచి 5 మొక్కల నుంచి ఎన్నైనా వండుకోవచ్చు. ఓకే, 5 మొక్కల నుంచి 5 మొక్కలు 2 లీటర్ పెట్రోల్ అవుతుంది సార్.
పెట్రోల్ తాగుతాయి. 2 లీటర్ ఎకరానికి 2 లీటర్ అవుతుంది. ఎకరానికి 2 లీటర్ పెట్రోల్ తాగుతుంది. మనకు ఇది డెత్ లోపల పెట్టుకోవచ్చు. ఇది కర్రలు ఓకే 3 ఇంచ్ దాకా లోపల తీస్తారు. మళ్ళీ ఇదేమో కర్రలు ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు మనం. ఓకే సార్. ఏంటి సోలార్తో ఏంటి సార్? ఫెరమోన్ ట్రాప్స్ అండి, ఫెరమోన్ ట్రాప్స్ అండ్ లూర్స్. అన్ని పంటలలో మందు వాడకం ఎక్కువ లేకుండా ఇది తగ్గిస్తుంది ఫెరమోన్ ట్రాప్స్. ఓకే ఓకే. అంటే ఎట్లా ఏ విధంగా సార్? సోలార్ లైట్ ట్రాప్ అండి, సోలార్ లైట్ ట్రాప్ అండి. ఓకే. దేంతో సోలార్ తో ఛార్జింగ్ అవుతుంది. ఓకే. మీకు ఈవినింగ్ కాగానే ఆటోమేటిక్ ఇక్కడ లైట్ వస్తుంది. ఓకే. కింద వాటర్ వస్తుంది. లైట్ అట్రాక్ట్ అయ్యి పురుగులన్నీ వచ్చి కింద వాటర్ చనిపోతాయి అనమాట. ఓకే ఓకే. అప్పుడు మీకు పెస్టిసైడ్ కొట్టేది ఎక్కువ అవసరం ఉంది. అంటే పురుగులు వచ్చేసి ఈ లైట్ కి వచ్చేసి నైట్ ఆకర్షితమై ఇలా పడుతుంది. సో ఇవి చనిపోతాయి. చనిపోతుంది. ఈ మధ్య మనం రిమూవ్ చేయడం ఎట్లా ఇందులో నుంచి? అంటే ఇది ఫిల్ అయిపోయిన తర్వాత పారవేయాలి. ఫ్రెష్ పెట్టుకోవాలి. డైలీ అట్లా పెట్టుకోవాలి. డైలీ కానీ 10 days ఒకసారి కానీ. ఓకే. అప్పుడు ఎకరానికి ఎన్ని పడతాయి అవి? ఎకరానికి 2 పడతాయి. ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి 1200. 1200. అది వచ్చేసి 2800. ఓకే. అది ఎకరానికి ఒకటి సరిపోతుందా? దీనివల్ల మెయిన్ అంటే పురుగుల పెస్టిసైడ్ యూజెస్ తగ్గిస్తుంది. సో మనము స్ప్రే చేసిన మందు కూడా కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పని చేయడం కాదు, అంటే పురుగులు ఆల్రెడీ ఇలా ఎక్కువ అయిపోతున్నాయి కదా, తక్కువ ఉంటాయి కదా, ఏమైనా ఉన్నా కానీ అందులో తక్కువ ఉంటాయి కదా. ఓకే. దీనివల్ల ఉపయోగం దీన్ని సింగిల్ వే ఫాగర్ అంటారండి. సో మన డైరీ ఫార్మ్స్ కి, పౌల్ట్రీ ఫార్మ్స్ కి టెంపరేచర్ కంట్రోలింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే. టెంపరేచర్ కంట్రోల్ కోసం ఇప్పుడు ఆవులకి, బర్రెలకి, వీటికి టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సమ్మర్ లో. సో ఇది మొత్తము 10 నాజిల్ సెట్ ఉంటుంది. ఓకే. సో ఇదే విధంగా 10 నుంచి 100 నాజిల్ సెట్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో ఇది ఒక 15 మీటర్స్ పైప్ తో పాటు వస్తుంది మీకు. కంప్లీట్ సెటప్ ఉంటుంది మన దగ్గర. మోటారు, దాని టైమర్, మీరు టైం సెట్ చేసుకోవచ్చు. 10 minutes రన్ అవ్వాలి, 10 minutes స్టాప్ అవ్వాలి, 5 minutes స్టాప్ అవ్వాలి. సో ఏ విధంగా మీరు సెట్ చేసుకునే టైమర్ సెట్ చేసుకోవచ్చు. 10 కానీ 15 కానీ మన ఇష్టం. 10 నుంచి 100 నాజిల్ సెట్ ఉంది సార్ మన దగ్గర. మన ఇష్టం. 10 minutes రన్ అవ్వాలి, 5 minutes మీరు పాస్ అనుకోండి. చూపిస్తాను, మొత్తం కిట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి కిట్ అన్నమాట. ఓకే. సో మీ కిట్ లో ఇలాంటి పైప్ వస్తుంది. ఓకే. ఇలాంటి పైప్ ఒకటి వస్తుంది. ఇలా నాజిల్స్ వస్తాయి. ఓకే. 10 నాజిల్స్ వస్తాయి. సో ఇలా మోటార్ ఒకటి వస్తుంది. ఓకే. దాని తర్వాత టైం సెట్టింగ్ ఎట్లా? మనం మొబైల్ యాప్ ఏం అవసరం లేదు. ఇది ఒక ఫిల్టర్ వస్తుంది మీ కిట్ లో. ఓకే. సో వాటర్ ఫిల్టర్ అవ్వడానికి, సో నాజిల్స్ క్లోజ్ అవ్వకుండా. సో ఇదే విధంగా మీకు ఇలాంటి ఒక టైమర్ వస్తుంది. ఇది టైమర్ అన్నమాట. ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవచ్చు. సో డౌన్ ఎంతసేపు ఆగిపోవాలనేది మనం సెట్ చేసుకోవచ్చు, ఎంతసేపు రన్ అవ్వాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం అది. ఇలాంటి ఒక అడాప్టర్ వస్తుంది. ఇది డైరెక్ట్ మన పవర్ ప్లగ్ పెట్టేసుకుంటే మనకి కిట్ అనేది రన్ అయిపోతుంది. ఇది ఓన్లీ మన టెంపరేచర్ కంట్రోల్ కైనా ఓన్లీ? టెంపరేచర్ కి కొంతమంది హార్టికల్చర్ వాళ్ళు, మష్రూమ్ ఫార్మింగ్ వాళ్ళు హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి కూడా వాడతాం. సో బేసిక్ గా టెంపరేచర్ ఒక 5 to 10 degrees ని తగ్గిస్తుంది అనమాట. యానిమల్స్ కూడా కొంచెం హీట్ లో మన ఎక్కువ ఈల్డ్ ఇస్తుంది. మీకు మిల్క్ అయినా అవన్నీ ప్రొడక్షన్ ఎక్కువ కొంచెం చేస్తారు అన్నమాట. ఇదంతా సిస్టమ్ అండి. అది ఇదంతా వేరే సార్, ఏదైనా డ్రిప్ ఇరిగేషన్. ఇవన్నీ మన డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఇది లే ఫ్లాట్ ట్యూబ్ అంటారు దాన్ని. సో మనం పీవీసీ బదులు ఇది వాడతారు అనమాట డైరెక్ట్ గా. సో ఇవి 2 inches, 2.5 inches సైజెస్ లో ఉంటాయి మన దగ్గర. సో యూజ్ అండ్ త్రో అవసరం లేనప్పుడు ఎక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్? ఇక్కడ మన సికింద్రాబాద్ రాణిగంజ్లో షాప్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ బాడసింగర్ ఫుడ్ మార్కెట్ దగ్గర ఉంది. దీని కాస్ట్ 3000 rupees లో సెట్ వచ్చేస్తుంది సార్. 3000 రూపీస్ మొత్తం 10 నాజిల్ సెట్ వస్తుంది. 15 meters పైపు, ఒక మోటారు, ఒక టైమరు, ఒక RO ఫిల్టర్, అడాప్టర్, ఇవన్నీ కలిపి 3000 లో వచ్చేస్తుంది మనకి సార్. మనం ఫిట్టింగ్ చేసుకోవాలంటే మనం ఓన్ చేసుకోవచ్చా? మీరు కూడా చేసుకోవచ్చు, మేము గైడ్ చేస్తాము. మీకు కాలేదు సర్వీస్ కావాలంటే మా దగ్గర ఫిట్టర్ వచ్చి కూడా ఫిట్ చేస్తారు. దానికైనా సర్వీస్ చార్జెస్ ఉంటాయి సార్. డిపెండ్స్ ఇప్పుడు ఏరియా బట్టి, పని ఎలా ఉంటుంది, హైట్ లో ఉంటుందా, లో ఉంటుందా. 1500 to 2000 మధ్యలో ఉంటుంది సర్వీస్ చార్జ్. డిస్టెన్స్ బట్టి ఎక్కడైనా ఓవరాల్ తెలంగాణ ఆంధ్ర చేస్తున్నాం. తెలంగాణ అవును సార్, మీరు అందరూ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.
E10 ప్లస్ సార్ ఈ డ్రోన్. ఓకే ఓకే దక్సవర్ డ్రోన్ ఇది కోరమండల్ వాళ్ళ కంపెనీ స్పాన్సరింగ్. ఓకే సో ఇది E10 ప్లస్ మనకి ఎండ్యూరెన్స్ వచ్చేసి 23 మినిట్స్ సార్. 23 మినిట్స్ 23 మినిట్స్ వస్తుంది. బ్యాటరీ 2.5 acres కవర్ చేయొచ్చు. ఒక్కొక్క బ్యాటరీతో 2.5 acres కవర్ చేయొచ్చు. ఓకే సెన్సర్స్ తో సహా వస్తాయి అన్నమాట. ఓకే ఇది ఆబ్స్టికల్ సెన్సర్ అంటాం. ఓకే కింద నుండి టెరెన్ సెన్సర్, ఫ్లో మీటర్ ఉంటది, ఎంత లిక్విడ్ కన్జ్యూమ్ అవుతుంది అంతా మీకు ఆ ఫ్లో మీటర్ ద్వారా సారీ లెవెల్ గేజ్ సెన్సర్ అంటాం. ఆ లెవెల్ గేజ్ సెన్సర్ ద్వారా మీకు లిక్విడ్ ఎంత కన్జ్యూమ్ అవుతుందని చెప్తుంది. ఫ్లో మీటర్ ఏంటంటే మీకు ఎంత రిలీజ్ చేయాలి బయటికి ట్యాంక్ నుంచి డిశ్చార్జ్ ఎంత చేయాలనేది ఆ ఫ్లో మీటర్ మీరు డిసైడ్ చేస్తారు. మీరు పెట్టుకోవాలి పర్సెంటేజ్ 50 60. ఇప్పుడు ఎంత కెపాసిటీ? ఇది 10 లీటర్స్ కెపాసిటీ. E10 ప్లస్ డ్రోన్ అనమాట. MK15 రిమోట్ తో వస్తుంది అనమాట. కంప్లీట్ స్క్రీనింగ్ అంతా మీకు స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే ఇప్పుడు మన సపోజ్ మనకు 2 acres ల్యాండ్ ఉంది అనుకోండి, దాన్ని ఇట్లా మ్యాప్ చేసి కూడా ఆటోనమస్ ఫ్లైయింగ్ చేయొచ్చు. ఆటోమేటిక్ స్ప్రే చేస్తుంది, ఆటోమేటిక్ ఫ్లైయింగ్ చేస్తుంది. సో ఇది రిమోట్ అనమాట. 2 kilometers వరకు మీరు ఆపరేట్ చేయొచ్చు. కానీ యాజ్ పర్ ది DGCA రూల్స్, ఓకే యాజ్ పర్ ది DGCA రూల్స్ మనం ఏంటంటే 500 meters వరకే మనం ఫ్లై చేయాలి. విజువల్ లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో మన కంటికి ఎంత దూరం కనిపిస్తుందో అంతవరకు మనం ఫ్లై చేయాలి. అంతకన్నా లేదు. ఇంకొకటి ఏంటంటే సార్ మరి మామూలుగా రైతు బడి అక్కడ జరిగింది కదా, అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఈ డ్రోన్స్ కి అయితే డిజిఎస్ అప్రూవల్ లేదు, మా దానికి ఉన్నది. మాది టైప్ సర్టిఫైడ్ డ్రోన్ సార్. మాది డిజిఎస్ అప్రూవ్ డ్రోన్ సార్, టైప్ సర్టిఫైడ్. ఓకే టైప్ సర్టిఫికేషన్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట సెంట్రల్ డిజిఎస్ తరపు నుంచి. ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు 60 days టెస్ట్ చేసి ఎంత హైట్ వెళ్తుంది, దీని క్వాలిటీ ఎలా ఉంది, సేఫా కాదా, ఈ టెంపరేచర్ లో ఫ్లై చేస్తే సేఫా కాదా, కూల్ గా ఉండే టెంపరేచర్. అంటే మన ఇండియా డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ లో ఉంటుంది సార్. ఓకే నార్త్ సైడ్ వెళ్తే కొంచెం క్లైమేటిక్ డిఫరెంట్ గా ఉంటుంది, మన సౌత్ సైడ్ వస్తారు. సో వీళ్ళు అన్ని డిఫరెన్సియేషన్ లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ లో టెస్ట్ చేస్తారు అనమాట DGCA వాళ్ళు. టెస్ట్ చేసి QCI అంటాం, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వాళ్ళు టెస్ట్ చేసి DGCA వాళ్ళకి చెప్తారు. ఆ DGCA వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారు అనమాట. అప్పుడు మనం మార్కెట్ లో దించడానికి అవుతుంది. ఓకే నెక్స్ట్ UAN నెంబర్ కూడా ఉంటుంది సార్. ఓకే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం, అది కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ DGCA అప్రూవ్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. మా దగ్గర DGCA అప్రూవ్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. టోటల్ గా 10 days ట్రైనింగ్ ఉంటుంది, 7 to 10 days. అంటే మీరు ఇస్తారా? ట్రైనింగ్ మేమే ఇస్తాం. డ్రోన్ తీసుకుంటే ట్రైనింగ్ ఇస్తాము, లేదు అంటే ఇండివిజువల్ డ్రోన్ వచ్చేసి 6 lakhs సార్. 6 lakhs డ్రోన్ ట్రైనింగ్ మీరు ఇస్తారు. 1 week ట్రైనింగ్ మేమే ఇస్తాము. స్మాల్ క్లాస్, మీడియం క్లాస్ ఇలా క్లాసెస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి అప్పుడు ప్రతి దగ్గర మా సర్వీస్ టీమ్ ఉంటుంది సార్. ప్రతి డిస్ట్రిక్ట్ కి 4 members to 5 members సర్వీస్ టీమ్ ఉంటుంది. వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. 24 hours లో మీకు కాంటాక్ట్ అవుతారు. 3 levels ఆఫ్ సర్వీస్ ఉంటుంది సార్. ఫ్రీ ఉంటుందా? ఫ్రీ కాదు, ఫ్రీ ఉంటది. మీరు తీసుకునే డ్రోన్ బట్టి, మీరు తీసుకునే పేమెంట్ బట్టి వాళ్ళు డ్రోన్ సర్వీస్ అనేది ఉంటది. కానీ 3 types ఆఫ్ లెవెల్స్ ఉంటాయి సార్ ఇందులో సర్వీస్ లో. ఒకటి ఫోన్ కాల్ సర్వీస్ ఉంటది. ఫోన్ ద్వారా రెక్టిఫై అయితే ఓకే, లేదు అంటే సెకండ్ లెవెల్లోకి వెళ్తారనమాట. దాన్ని సెకండ్ లెవెల్ అంటారు. ఆ లెవెల్లో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా సర్వీస్ టీమ్ వచ్చి విజిట్ చేస్తుంది మీ డ్రోన్ ని. అప్పటికి సర్వీస్ టీమ్ కూడా సాల్వ్ చేయలేకపోతే డైరెక్ట్ గా 3rd level కి వెళ్తారు. అది ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఫ్యాక్టరీలో వాళ్ళు కంప్లీట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పంపిస్తారు అనమాట. సో 3 బ్యాటరీ ఉంది కదా, 23 minutes వస్తారు బ్యాటరీ. ఒక బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనకు? 40 to 50 minutes టైం పడుతుంది. 40 to 50 మనకు ఎన్ని ఛార్జీలు? అంటే సపోజ్ వేరే బ్యాటరీ పెట్టామనుకోండి, దాన్ని మళ్ళీ వేరే బ్యాటరీ అవసరం సార్. ఏదైతే మేము అప్రూవ్డ్ క్వాలిటీ చెక్ మీ బ్యాటరీ ఇంకోటి పర్చేస్ చేసామనుకోండి, అది పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చా? పెట్టుకొని వాడుకోవచ్చు. మా దగ్గర మీరు పర్ డే ఎన్ని ఎకరాస్ పర్ డే ఎలా లేదన్నా మీరు తీసుకునే బ్యాటరీస్ బట్టి ఉంటుంది సార్. ఒక 6-7 sets ఉన్నాయి అనుకో మీ దగ్గర, డైలీ ఒక 30 acres కవర్ చేయొచ్చు. ఇది చిన్నది ఇది సర్వే గేటర్ అంటాం సార్. సర్వే గేటర్ DHQ4 డ్రోన్ సర్వేలెన్స్ కి, సర్వే మ్యాపింగ్ కి, మానిటర్ చేయడానికి, క్రౌడ్ మానిటరింగ్, ఇన్స్పెక్షన్ చేయడానికి వాటికి యూజ్ చేస్తాం. ఇన్స్పెక్షన్ వాటికి థర్మల్ నైట్ టైం కూడా చేయొచ్చు. నైట్ టైం కూడా మీరు ఇది కెమెరా. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ వస్తాయి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 5.5 lakhs. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ ఉంటాయి అనమాట. మన కెపాసిటీ ఎంతసేపు ఎగరేయచ్చు సార్? ఎంతసేపు ఎగరేయచ్చు? ఇది 45 minutes వస్తుంది సార్. 45 minutes కంటిన్యూస్ గా. ఎలా లేదన్నా పెర్ డే లో మీరు 12 square kilometer ని కవర్ చేయొచ్చు. 12 square kilometer ని ఏరియాని మీరు కవర్ చేయొచ్చు 1 day. కంప్లీట్ ఆటోమేషన్ ఆఫ్ ఫార్మ్ అండి. కంప్లీట్ మోటార్ కంట్రోలర్, వాల్ కంట్రోలర్స్, మీకు సెన్సర్స్ మొత్తం యాప్ మీద రన్ అవుతుంది. యాప్ పైన రన్ అవుతుంది. ఫర్టిగేషన్ కూడా సాయిల్ సెన్సర్ ఏం చేస్తుందంటే మాయిశ్చర్, NPK మీకు రీడ్ చేస్తుంది. దాన్ని బట్టి అది యాప్ మీద ఆపరేట్ అవుతుంది.
ఏ పంటలు దానికి ఏంటంటే పంటలు ఏ పంటలకి ప్రస్తుతానికి అయితే వ్యాలిడేషన్ అయిందండి. పంటలు అనేది మేము రైస్ ఇంకా కొన్ని హార్టికల్చర్ క్రాప్స్ కి ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ తో వ్యాలిడేట్ చేస్తున్నారు. స్పెసిఫిక్ గా. బట్ సెన్సింగ్ వర్క్ అయిపోయింది. ఓకే, ఆటోమేటికల్ గా ఫెర్టిలైజర్స్ తీసుకోవడము, ఇరిగేషన్, వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ టమాటా పంట ఉంది. ఓకే టమాటాకి మీకు డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ న్యూట్రిషన్ ఉంటుంది. ఓకే మీరు మా డివైస్ తీసుకున్నప్పుడు మీరు యాప్ లో ఎంటర్ చేస్తారు. నేను ఇన్ని ఎకరాలు టమాటా పండిస్తున్నాను, ఇన్ని చెట్లు పెట్టుకున్నాను, ఇన్ని ఎకరాలు అని మీరు ఫీడ్ చేస్తారు. ఓకే ఈ సాయిల్ టైప్ ఏది ఉంది అని. ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ సాయిల్ టైప్ కి అంత చెట్టుకి అన్ని చెట్లకి మీకు ఏ స్టేజ్ కి ఎంత న్యూట్రిషన్ కావాలనేది మీకు ఫస్ట్ ఇస్తుంది. ఓకే సెకండ్ స్టెప్ ఏంటంటే స్టేజ్ వైజ్ సెన్సర్ ఉన్నప్పుడు ఆ సెన్సర్ అనేది రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకొని ఎంత డెఫిషియెంట్ ఉందో అంత మాత్రమే మీకు ఆటోమేటిక్ గా ఇరిగేట్ చేస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంక్లూడింగ్ వాటర్ మేడం, వాటర్. వాటర్ కూడా వాటర్ కి ఇప్పుడు ఎన్పికే సెన్సర్ అన్నప్పుడు 7 పారామీటర్స్ రీడ్ చేస్తాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం. ఇది కాల్చి మాట బోన్ అయిపోయింది. సాయిల్ మాయిశ్చర్, pH, EC, టెంపరేచర్. ఓకే మైక్రో న్యూట్రియన్ సెన్స్ చేయాలి. ఓకే ఓకేనా? ఇవన్నీ సెన్స్ చేసుకున్నప్పుడు ఆ మూడు మేనేజ్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే కాల్షియం ఒక ట్యాంక్ లో వేసుకున్నారో వాళ్ళ సెపరేట్ గా వేసుకున్నప్పుడు దాన్ని మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే చెప్పండి. డిజైన్ కదా. సన్నకారు సమగ్ర వ్యవసాయం అంటే అన్ని రకాల పంటలు ఒకే దగ్గర పండించడం. ఇంటి దగ్గర చిన్న చిన్న సమగ్ర పంటలు, వ్యవసాయం. ఎడ్ల బండి వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కంది, వరి. పొద్దుతిరుగుడు ఒకప్పుడు ఇట్లా ఉండే మన భారతదేశం. వ్యవసాయ ఇవన్నీ అవి సమ్మిళిత సమీకృత వ్యవసాయ విధానం. ఏమిటి సన్నకారు వ్యవసాయ సంబంధం. ఇంకేంది ఇక్కడ ఇంకా డ్రోన్ ఉంది. డ్రోన్లే ఉన్నాయి చాలా. లాస్ట్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, డ్రోన్స్ ఎక్కువ వచ్చినాయి. ఇది ఒక డ్రోన్. డ్రోన్స్ దీంట్లో స్ప్రేయింగ్ చేస్తాం. అడ్వాన్స్. ఇది పట్టుకు సంబంధించింది. అంటే ఏం సంబంధించింది? ఇది మన దసలి పట్టు అంటారు కదా, పట్టులో రకాలు. పట్టు 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 చీరలు ఉంటాయి కదా మన నేతలకు సంబంధించి. అది ఇది దానికి ఆహారంగా వేసేది మన ఆకులు. ఇది పట్టుకు ఆహారం. సో పట్టు పురుగుల నుంచి పట్టు తయారవుతుంది. ఈ విధంగా అక్కడ ఉన్నాయి కదా, అక్కడ చాలా పెద్ద పట్టుపురుగు పెంపకం 5వ దశ అంటారు. ఇక్కడ దశల వారీగా ఉన్నాయి తిరుపతి. పట్టుపురుగు పెంపకం ఇది 3వ దశ అంట. 3వ దశలో ఇట్లా 3వ దశలో పట్టుపురుగు ఇంత పెరుగుతుంది. 5వ వచ్చేసరికి ఎట్లా కలుగుతున్నాయి. సో దీని నుంచే మనకు పట్టు వస్తుంది అన్న, దారం వస్తుంది. ఇది ఫైనల్ ప్రొడక్ట్. దీని నుంచి మనకు పట్టు వేస్తారు. పట్ట దాని తర్వాత అక్కడ నుంచి గుడ్లు జత కట్టడము, పట్టు గుళ్ళు 3 నుంచి 4 రోజులు, గుళ్ళు అల్లటం 2 నుంచి 3 రోజులు. ఇక 5వ దశ 6 నుంచి 7 రోజులు. అవే ఇవి చూస్తే ఖరీదు అనిపిస్తుంది. ఫైనల్ గా 14 రోజులు గుడ్లు వస్తాయి. ఇట్లా ఇది స్పిన్నింగ్ అనుకోండి. ఇది దాని నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ఉంది ఒక పురుగు, పట్టు పురుగు. ఇది ఆల్రెడీ బయటకు వచ్చింది అనమాట. ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ పట్టు బయటకు తీస్తారు. ఓకే ఓకే స్పిన్నింగ్ చేస్తారు. అవన్నీ అంత సంబంధించింది. ఇవి మల్బరీ ఇది అవి మల్బరీ ఫ్రూట్స్. ఇవి ఫ్రూట్స్ అవి. సో మల్బరీ ఆకుల నుంచే ఇవి పండ్లు అన్నమాట. ఆకుల నుంచి చెట్లకు తయారవుతుంది, కానీ ఆకులను మాత్రమే ఆహారంగా వాడుతారు. నల్లమంది చెట్టు విత్తనాలు. దసలి పట్టు కాయలు తొడిమే దసలి పట్టు అంటారు. మన దగ్గర ఎక్కువ దసలు తెలంగాణలో ఇది ఎక్కువ అంటారు. దసలి పట్టు. ఈ పట్ట
అంటే ఎక్కువ మనకు పెంచేది ఈ పంట పెంచుతారు అన్నమాట. ఇది మల్బరీ, మన మల్బెరీ దీన్ని చూస్తుందా? ఆ ఆకు, ఈ ఆకు నుండే ఆ పట్టు పురుగుకు ఆహారం మల్బరీ ఆకు. ఆయిల్ ఫామ్. ఆయిల్ ఫామ్. ఓకే, ఇవి అన్నీ ఉన్నాయా? పామ్ ఆయిల్ అంటే ఆయిల్ ఫామ్ గింజ అంట. ఈ గింజలు పండ్లు, ఆయిల్ ఫామ్ పండ్లు ఇవి అంట. మగ పుష్పము రెండు రకాలు ఉంటాయి, ఆడ పుష్పం మగ పుష్పం ఉంటాయి. దీనిలో జింజర్ కలిపారు కదా జింజర్ మరి, జింజర్ అంటే జింజర్ ఉంటుంది. ఓకే ఓకే. రోజు అని న్యాచురల్ అండి మొత్తం. మరి దీనిలో జింజర్ అవి కలిపారా మళ్ళీ? ఓకే. ఏం కలపని చేయడం ఉంది ఇలా? ఎంత? 1000 ఎంత? కేజీ 1000 అజోల్ దానా మిశ్రమమ్మా, న్యూరల్ దానా మిశ్రమమ్మా. అవన్నీ అవేనా? ఇది ఇవన్నీ వచ్చారు. అవన్నీ పూలదాన అజోల్లా న్యూజిలాండ్ వైట్ ర్యాబిట్ కుందేలు. ఓకే. కుందేళ్ళకు వాటికి వీటికి పేర్లు లేవేంది? మెగా రైతు మేళకు వచ్చి ఇగో ఇవన్నీ ఫుడ్ పెట్టారు. మంచిగా పెట్టారు కానీ అంత కొంతమందికి సరిపోలేదు. ఇక ఇంతమంది వచ్చారు జనాలంటే ఫుడ్ కూడా పెడతారు కదా, ఫుల్ జనాలు. రైతు చాలా మంది వచ్చారు, రైతులకు సంబంధించింది కదా. ఎక్కువ అయితే మహిళా రైతులు 3000 మంది దాకా, 30,000 మంది 30,000 మంది అన్నారు. ఎక్కువ ఉంటారు. 30,000 మంది, 3000 మంది కాదు, ఎక్కువ 5,000-10,000 మంది వస్తారు. కాదు, మహిళా రైతులు ఓన్లీ మహిళా రైతులే అంతమంది వచ్చారు. మహిళలు ఎక్కువ ఉన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.